హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ మ్యాజిక్ ఛాలెంజ్. సో ఈ ఫస్ట్ డే ఏంటంటే మనము మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోవాలంటే మన అదృష్టాలని గుర్తించాలి. అందరూ మనకు చెప్తూ ఉంటారు అదృష్టాలను తలుచుకోండి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సౌకర్యాలని, సంతోషాన్ని మీరు కృతజ్ఞతలుగా ఉండాలి. అండ్ మీకున్న వాటి పట్ల మీరు కృతజ్ఞతగా ఉంటే అవి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అండ్ ఒకవేళ మీకు నచ్చని జాబ్లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఉన్నది ఏదో ఒకటైతే ఉంది కదా, దానికి మరి మీరు కృతజ్ఞతగా ఉంటే అది మీరు కోరుకున్నది కాకపోయినా కూడా పరిస్థితులు అనేవి మారడం ప్రారంభిస్తాయి. అండ్ అప్పుడు ఆ ఉద్యోగాన్ని ఇష్టపడడం మొదలు పెడతారనమాట. అండ్ తర్వాత అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంతే మనము మన కృతజ్ఞత భావంగా లేకుండా వ్యతిరేకంగా వెళ్ళి మనము అది లేదు ఇది లేవు మన సమస్యల మీద మనం దృష్టి పెడుతూ పెట్టామనుకోండి, ఉన్న ప్రశాంతత కూడా మనం కోల్పోతాం అన్నమాట. మన సమస్యలనే తలుచుకుంటూ రాబోయే అదృష్టాలను పోగొట్టుకోవడం కన్నా మనకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకునేటప్పుడు కొన్నిటిని మర్చిపోయినా పర్వాలేదు అని ఒక రచయిత చెప్పారు. సో మన ఛాలెంజ్ ఏంటంటే పొద్దున్న ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీరు మీకున్న అదృష్టాలను తలుచుకోవాలన్నమాట. అవి ఒక కాగితం మీద కానీ లేదంటే కంప్యూటర్లో కానీ మీ ఫోన్లో కానీ రాసి పెట్టుకోవాలి. అండ్ మీ కృతజ్ఞత భావనంతా ఒక చోటుకి చేర్చండి ఈ ప్రక్రియ ద్వారా. ఈరోజు మీ జీవితంలో మీరు ఎంత కృతజ్ఞతగా ఉన్నారు, మీకున్న అదృష్టాలు ఏంటి అనేది ఒక 10 వాటిని మీరు లెక్క వేసుకొని లేదంటే లిస్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మనము ఏదైతే లిస్ట్ రాసుకుంటున్నామో వాటికి ఎందుకు కృతజ్ఞతగా ఉన్నామన్నది కూడా మనం అక్కడ రాసి పెట్టుకోవాలన్నమాట. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ బుక్లో ఈవిడ రచయిత మనకి ఇచ్చారు. అవేంటో చూద్దాం ఇప్పుడు. నేను నిజంగా ఇది కలిగి ఉన్నందుకు కృతజ్ఞుడిని లేదా కృతజ్ఞతురాలిని. అది ఏంటి, ఎందుకని? నేను చాలా సంతోషంగాను కృతజ్ఞత భావంతోనూ ఉన్నాను. అది దేనికి, ఎందుకని అన్నది మనకి ఎందుకు మనం సంతోషంగా ఉన్నాము అన్నది మనం చెప్పాలన్నమాట. లేదా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు దేనికి, ఎందుకు. సో ఎవ్రీ డే పొద్దున్న లేచిన వెంటనే మనము దేనికి, ఎందుకు కృతజ్ఞతగా ఉన్నామో అది మనం రాసుకోవాలి. ఎందుకు పొద్దున్నే ఫస్ట్ చేయాల్సిన పని అదంటే మనము ఇంకేదైనా థాట్స్ థింక్ చేసినప్పుడు, ఇంకేమైనా ఆలోచనలు చేసినప్పుడు మనం రోజంతా కూడా అవే ఉండిపోతాయి. అలా కాకుండా లేచిన వెంటనే కృతజ్ఞత భావంతో ఉంటే ఏంటంటే డే అంతా కూడా మనకి ఆ కృతజ్ఞత భావం అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. అండ్ ఈ జాబితాలో ఏంటంటే మనకి ప్రతి వాక్యం చివర కూడా మనము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు మనం అనుకోవాలి. అండ్ వీలైనంత గాఢంగా మీకున్న అదృష్టం పట్ల కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. అండ్ మీకు నార్మల్గా ఈ వేటి మీద కృతజ్ఞతగా ఉండాలి అంటే ఏవైనా కావచ్చు. అవి మన జ్ఞానేంద్రియాలకి కావచ్చు, లేదా మన ఇంట్లో మన చుట్టూ ఉండే వ్యక్తులకు కావచ్చు, మన స్నేహితులకు కావచ్చు, మన ఇంటికి కావచ్చు, కుటుంబానికి, మన వృత్తి ఉద్యోగాలకి, లేదా మన ఇంట్లో ఉన్న చెట్లకి, బయట ఉన్న ప్రపంచానికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, దేనికైనా ఏదన్నా మీ లిస్ట్లో మీరు చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మనకేంటంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో అనేక అంశాల్లో మీరు చెప్పుకోవచ్చు. శరీరం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, వృత్తి గురించి, ఉద్యోగం గురించి, విజయము, డబ్బు, సంబంధ బాంధవ్యాలు, కోరికలు, స్వప్నాలు, ఆనందం, ప్రేమ, జీవితం, ప్రకృతి, భూమి, గాలి, నీరు, సూర్యరశ్మి, భౌతిక వనరులు లేదా వస్తువులు, ఇంకేదైనా మీరు ఎంచుకునే ఏ విషయానికన్నా మీరు థ్యాంక్ఫుల్ ఉండొచ్చు అనమాట. మీరు లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ 28 days 28 రోజులు కూడా కంటిన్యూ చేయాలి. 28 రోజులు పొద్దున్న లేచిన వెంటనే మనము ఈ వాట్ ఎవర్ ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో కృతజ్ఞత భరితంగా ఉండాలన్నమాట. మనం లిస్ట్ చేసుకోవాలి.
అలాగే వాటిని చదవాలి కూడా. అని అంతే కృతజ్ఞత తో కూడి ఉండాలి. సో ఇదివరకు చెప్పినట్టుగానే రేపటి మ్యాజిక్ అభ్యాసం కూడా ఈరోజే మనము విని పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా ప్రత్యేకమైన అభ్యాసం ఉందనుకోండి, మనకు ముందే తెలిస్తే మంచిది కదా, అందుకని. సో అగైన్ ఈ మ్యాజిక్ డే 1 ప్రాక్టీసెస్ని లో ఉన్న నియమాలని మళ్ళీ చెప్తున్నాను. నిద్ర లేవగానే మొదట మీరు జీవితం అంతా కృతజ్ఞత చూపించవలసిన మీ 10 అదృష్టాలను లెక్క వేసుకోవాలి. ఆ అదృష్టాలకు ప్రతి ఒక్కదానికి మీరు ఎందుకు కృతజ్ఞతాబద్ధులై ఉన్నారో రాసి పెట్టుకోండి. అండ్ మీరు రాసుకున్న అదృష్టాల జాబితాను మీ మనసులో కానీ బయటకు కానీ మళ్ళీ ఒకసారి చదువుకోండి. నేను సజెస్ట్ చేసేది అయితే బయటకు చదువుకోవడమే. ఎందుకంటే లోపల చదువుకున్నప్పుడు ఏంటంటే మనం కొన్నిటిని మిస్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ప్రతి అదృష్టం చదివిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. అండ్ అనడమే కాకుండా మీకు వీలైనంతగా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి. అండ్ మొదటి 27 రోజులు ప్రతి ఉదయం ఈ పైన ఇంతకుముందు చెప్పిన 3 అంశాలని రోజు అభ్యాసం చేయాలన్నమాట. అండ్ రేపటి మ్యాజిక్ అభ్యాసం ఏదైతే ఉందో ఈరోజే చదివించుకోవాలి. మీకు ముందే చెప్పాను కదా, నేను కూడా మీతో పాటే ఛాలెంజ్ చేస్తున్నాను అనేసి. సో ఈరోజు నేను లేవగానే నా 10 ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ లిస్ట్ చేసుకొని పెట్టుకున్నాను, దేనికి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను అని. మీకు యాజ్ అన్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఫస్ట్ నేను ఒక డ్రీమ్ నన్ను ఉలిక్కిపడి లేచేటట్టు చేసింది అనమాట పొద్దున్నే. సో ఫస్ట్ నాకు నిద్ర లేవగానే గుర్తొచ్చింది ఆ కళ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఆ కళకి. ఎందుకంటే అది నాకు నాలో ఉన్న భయాన్ని గుర్తించేటట్టు చేసింది. ఓ నీలో ఈ భయం ఉంది అని చెప్పింది. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను దాన్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ నాకు ఇచ్చింది కాబట్టి. అండ్ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నా పిల్లోస్కి, అంటే నా దిండుకి. ఎందుకంటే అది నన్ను చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేస్తుంది దాని మీద పడుకున్నప్పుడు. అండ్ థర్డ్ వచ్చేసి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫోన్. ఈ ఫోన్ ద్వారానే కదా ఎప్పుడు కూడా నా దగ్గరే ఉంటుంది ఫోన్. నాకు చాలా కంఫర్ట్ని ఇస్తూ ఉంటుంది. అండ్ ఎన్నో వీడియోస్ కానీ నాలెడ్జ్ కానీ ప్రతి దానికి నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫోన్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, నేను ఎంతో కృతజ్ఞతరాలై ఉన్నాను నా పుస్తకాలకి. ఎందుకంటే నా పుస్తకాలు ఎప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తాయి. నేను ఇలా ఈరోజు ఈ ఛాలెంజ్ ఏదైతే టేకప్ చేశానో దాంట్లో ఈ 10 వాక్యాలని రాసుకోవడానికి నాకు బుక్కే కదా హెల్ప్ చేసింది. అండ్ ఇంకా కొన్ని బుక్స్ ఏమో నేను కొత్తవి తెలుసుకోవడానికి నాకు యూజ్ అవుతుంటాయి. అందుకని నేను వాటికి థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ నేను నా చుట్టూ ఉన్న జనాలకి థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను బ్రతికున్నాను, లేదంటే నేను జీవిస్తున్నాను, లేక ఒక అలైవ్ ఫీలింగ్ అన్నది క్రియేట్ అవుతుంది. అందుకని నేను నా చుట్టూ ఉన్న జనానికి థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ అలాగే నేను ఈ వాక్యాలు రాయడానికి ఉపయోగించిన పెన్కి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. ఇది నాకు చాలా ఈజీ చేసేసింది నా టాస్క్ని ఏదైతే ఉందో అది. అండ్ ఈ వీడియోస్ నేను ఏదైతే యాప్లో చేస్తున్నానో ఆ యాప్కి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే వీడియోస్ అన్నీ చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ న్యూస్ ఛానల్స్కి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే అవి ఎప్పుడు వెదర్ అప్డేట్స్ అన్నవి నాకు ఇస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాతావరణం జరిగే మార్పులన్నీ నాకు అప్డేట్స్ కింద వస్తూ ఉంటాయి. అవి పంపించేవన్నీ న్యూస్ ఛానల్స్. అందుకని పొద్దున్నే నాకు అవి థ్యాంక్ఫుల్గా ఉన్నానని నాకు అనిపించింది. అండ్ నేను నా భయాలకి థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే అవి నన్ను ఎదగడానికి ఎంతో సహాయం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక భయం వచ్చింది అన్నప్పుడు మనం ఇంకా ఒక మెట్టు పైకే వెళ్తాము దానిలో ఉన్న లెసన్ని తీసుకున్నప్పుడు. అందుకని నేను చాలా చాలా కృతజ్ఞతతో ఉన్నాను నా భయాలన్నిటికీ. అవి బయటకు వస్తున్నందుకు ఇంకా కృతజ్ఞతగా ఉన్నాను. అండ్ మా ఇంటికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఎందుకంటే నాకు చాలా కంఫర్టబుల్గా కాజీగా చాలా వెచ్చని ఒక మంచి అనుభూతిని నా ఇల్లు నాకు ఇస్తుంది, ఒక కంఫర్ట్ ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే
మా ఇంటికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఇవి నా లిస్ట్. అండ్ రేపు నా లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఒక కొత్త దానికి ఎందుకు థ్యాంక్ఫుల్గా ఉన్నాము, దేనికి థ్యాంక్ఫుల్గా ఉన్నాము, ఎందుకు థ్యాంక్ఫుల్గా ఉన్నాము, రెండు కూడా మనం లిస్ట్ చేయాలి. ఇలా చేసిన ప్రతిసారి ఈ వాక్యాలన్నీ అయిపోయిన తర్వాత లేదా ఈచ్ వాక్యానికి తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మటుకు చెప్పడం మర్చిపోకండి. నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పింది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే. ఇవే తీసుకోవాలని కాదు. మీరు పొద్దున్న లెగిసిన వెంటనే మీకు దేనికి థ్యాంక్ఫుల్గా ఉన్నారని మీకు గుర్తొస్తుందో వాటికి మీరు కృతజ్ఞత భావం తెలియచేసి థ్యాంక్ యూ చెప్పండి. మన మ్యాజిక్ మంత్రం ఉంది కదా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, కంపల్సరీగా దాన్ని రిపీట్ చేయండి. అండ్ ఈ 27 days 27 రోజులు అంటే ఈ రోజుతో కలిపి 28 ప్రతిరోజు కూడా ఈ గ్రాటిట్యూడ్లో ఈ లిస్ట్ చేయడం అన్నది దేనికి అయితే మనం థ్యాంక్ఫుల్గా ఉన్నామో ఆ 10 వాక్యాలు ప్రతిరోజు లిస్ట్ చేయండి. లిస్ట్ చేసి ఒకవేళ మీకు 10 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, పర్లేదు. మనం ఎంత ఎక్కువ బ్లెస్సింగ్స్ మనం తీసుకుని ఎంత ఎక్కువ థ్యాంక్ఫుల్గా ఉంటే మనకి అంత మంచిది కదా, పర్లేదు. కానీ 10 మినిమం ఉండాలన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ రూల్ ఏంటంటే, ఒకవేళ ఎప్పుడన్నా మీరు ఏదన్నా ఒక రోజు చేయలేకపోయారు అనుకోండి, 3 రోజులు వెనక్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు 25th డేలో ఉన్నారు, మీరు 25th డేని అటెండ్ అవ్వలేదు లేదంటే చేయలేదు, అప్పుడు ఏం చేయాలంటే 22nd డే 22వ రోజుకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. అలా మనం అనుకున్నప్పుడు మాత్రమే మనం స్ట్రిక్ట్గా ఉండగలుగుతాము. అండ్ అంతే ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మీ ఛాలెంజ్కి. యా, థ్యాంక్ యూ.